ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మేము 2 గుడులకైతే దర్శనాలకైతే వెళ్ళామండి. విజయనగరంలో ఉన్న పైడితల్లమ్మ గుడికైతే దర్శనంకైతే వెళ్ళామండి. ఎప్పుడు మేము దసరా అయిపోయిన తర్వాత అమ్మవారి పండగొస్తుంది కదండీ! ఇంక అప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట. ఈసారి ఇంక అసలు ఖాళీ లేకపోవడం వల్ల వెళ్ళలేదు. అందుకని చెప్పి ఈరోజు అమ్మవారినైతే చాలా మనస్ఫూర్తిగా దర్శనమైతే చేసుకున్నామండి. ఇంకా అలాగే ఇక్కడ రామతీర్థాలనే గుడైతే ఉందంటండి. నాకైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట నేను వెళ్తున్నాను. మా ఆయన గారికి చిన్నప్పుడు ఈ గుడైతే దర్శనమైతే చేసుకున్నారంటండి. వెళ్ళి చెప్తున్నారనమాట. ఇంకా నేను మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. నాకైతే మాత్రం ఈ గుడి చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం అంతా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ కూడా వీడియోస్ అవి తీశాను. తప్పకుండా మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను. ఇంకా దర్శనం అయిపోయి రిటర్న్ వెళ్తున్నామండి. ఫస్ట్ టైం అనమాట మేము ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోవడం అనమాట. ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే నిజంగా మా వెహికల్‌లోనే నిజంగా టైర్ పేలిందని మేము అస్సలు అనుకోలేదు. ఇంకా మా ఆయన గారు ఒక్కలే మొత్తం అంతా టైర్ అంతా మా దగ్గర ఆల్రెడీ స్టెఫ్నీ ఉంది కాబట్టి అది తీసి మా ఆయన గారే ఫిక్స్ చేశారండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట. నేను ఒక్కలే తీసి వేయడం మొత్తం అంతా చూసాను. అదంతా వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా ఇంకెందుకని చెప్పి ఇంకా శ్రీముఖలింగం ఇంకా వాటికి వేటికి ఇంక వెళ్ళడానికైతే అవ్వలేదండి. లేకపోతే శ్రీముఖలింగంకి వెళ్దామని అన్నారు. ఇంక ఇక్కడే చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందనమాట. ఇంక మా ఆయన గారు ఒక్కలే అయిపోవడం, ఇంకా మేము ఇవన్నీ మార్చుకుంటూ ఉంటే ఇక్కడికి పిల్లలు వాళ్ళు బోలెడు మంది అయితే వచ్చేసారండి. అసల మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండిపోయారనమాట. అదంతా మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి. చికెన్ కాదురా కిచెన్. ఇంకా ఇది సండే తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే దీపారాధన అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. నార్మల్గా మార్నింగ్ అసలు నేను దీపం పెట్టుకొని తనకి టీ ఇచ్చే వరకు అయితే నాకైతే ఏం చెప్పలేదండి బయటికి వెళ్దాము అనేసి. ఇంకా నేను టీ అది పెట్టి తనకైతే ఇచ్చాననమాట. నా పూజ మొత్తం అంతా అయిపోయింది. అయితే ఈరోజు ఇంకా సండే కదా ఎలాగా ఇంకా నార్మల్గా ఎప్పటికన్నా అంత హడావిడిగా లేచి పూజలు చేసుకొని పిల్లలకి క్యారేజీల పనులు ఉండవు కదండి. అందుకని 6 లోపు దీపారాధన ఎలాగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇలా ఏమైనా హాలిడేస్ వచ్చాయి పిల్లలకి అంటే మరీ 3:30కి అలా లెగనండి. నేను మార్నింగ్ నార్మల్గా అయితే 3:30కి అలారం పెట్టుకొని లెగిసి పూజ అవన్నీ చేసుకుంటాను కదండి. ఇంకా సోమవారం అయితే కంపల్సరీగా 2:30కే లెగాలండి గుడికి మార్నింగే వెళ్ళాలి అనుకుంటే. ఇలా నార్మల్గా అయితే మాత్రం ఈరోజు నేను 4కి లేచానండి. 4కి లేచేటప్పటికి 6 లోపు దీపారాధన కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను ఖాళీగా ఉన్నానని విష్ణు సహస్రనామాలు కూడా చదివేసుకున్నాను అనమాట మార్నింగే. ఇంక ఇదిగోండి మా ఆయన గారు ఇంకా బయటకు వెళ్దామన్నారని చెప్పి ఇంకా ఎక్కడికైనా దేవాలయాలకి మనం ఈ కార్తీక మాసంలో వెళ్తున్నాము అంటే అక్కడ దీపారాధన చేసుకుంటే మంచిదని చెప్పి ఇంకా దీపానికి అవసరమైన కొన్ని సామాన్లు అయితే నేను పట్టుకొని అయితే వెళ్తున్నానండి. ఇంకా మా ఆయన గారు అయితే సడన్గా వెళ్దామని అన్నారండి. రామతీర్థాలకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి దర్శనం అన్నీ అగ్నివి అవన్నీ మాత్రం తప్పకుండా షూట్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా నేను పెట్టుకున్న దీపాలు అయితే తులసమ్మ దగ్గర ఒక్క దీపం అయితే మాత్రం వెలుగుతుందండి. తులసమ్మ దగ్గరది ఇంకా జమ్మి చెట్టుకి మారేడు చెట్టుకి ఉసిరి చెట్టుకి పెట్టిన దీపాలు అయితే కొండెక్కిపోయాయండి. ఇప్పుడు కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికి మాత్రం ఒక 10 to 7 అలా అవుతుందన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళినా సరే తనైతే మాత్రం తనకు బాగా సెంటిమెంట్ అనమాట. కంపల్సరీగా నన్ను ఎదురైతే రమ్మని అంటారండి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా మీరు ఇలా బయటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇలాగే ఎదురొచ్చే సెంటిమెంట్ మీకు ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ రీచ్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి. వాచ్ టైం కూడా వస్తుంది. కాకపోతే లైక్స్ అయితే అస్సలు లేవండి. చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. కంపల్సరీగా వీడియో మొత్తం వాచ్ చేసి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా ఉద్దేశం అనమాట. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నేను ఎదురొచ్చేటప్పటికి ఇదిగో చూడండి ఇంకా గోమాత కూడా అక్కడే ఉందన్నమాట. ఇంకా దాన్ని ఇంకా తగలడం ఎందుకని చెప్పి మేమే సైడ్ నుంచి అయితే వచ్చామండి. ఇప్పుడైతే బయలుదేరైతే వెళ్తున్నామండి గుడికైతే మాత్రం. నాకు మాత్రం అసలు గుడి ఎలా ఉంటుంది ఏంటి నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లోని వాటిల్లోని చూశాను కానీ డైరెక్ట్గా చూడలేదు కదా. వెళ్ళే వరకు నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు కంపల్సరీగాని ఊర్లో ఉన్న శివాలయం దగ్గర అయితే దండం పెట్టుకొని అయితే వెళ్తామని చెప్పాను కదండి. ఇంక వెళ్ళేటప్పటికి ఇంకా బాగా ఎర్లీ మార్నింగే కాబట్టి ఎక్కువ షాప్స్ కానీ అలా ఏమైతే ఓపెన్ అయితే చేసలేవు. ఇంకెక్కడ శివాలయం దగ్గర ఆగి శివునికైతే దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే అక్కడ రాములు వారు ఇంకా వినాయకుడు ఇంకా సాయిబాబా మొత్తం అందరూ ఉంటారండి. సరే ఎప్పుడైనా వీలు కుదిరితే తప్పకుండా లోపలైతే షూట్ చేస్తాను. ఇంక ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళే పని మీద వెళ్తున్నాం కాబట్టి నార్మల్గా వెళ్ళి దండం పెట్టుకొని అయితే బయలుదేరాం అనమాట. ఇంకా మేము వెళ్ళేటప్పటికి
ఇప్పుడు కరెక్ట్‌గా ఒక 7 అయితే అయ్యిందండి. ఇంకా తినేమన్నారంటే, మనం ఎలాగా విజయనగరం మీదుగానే వెళ్తున్నాం కదా! అమ్మవారిని దర్శనం చేసుకొని ఎళ్దాము. ఈసారి వెళ్దాం అనేసి అనుకున్నాం గానీ అవ్వలేదన్నారు. పండగ రోజైతే రాంగానండి మారువారాలుంటాయి కదండీ! లేదంటే ముందు మంగళవారమైనా ఏదో ఒక మంగళవారం కంపల్సరీగా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటామనమాట. ఇంకా లోపల దర్శనం అంతా అయిపోయిందండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట బయటకొచ్చే దగ్గర. ఇంకా అమ్మవారి చెట్టు దగ్గరైతే నించొని దండం పెట్టుకొని, ఇంకా పసుపు, కుంకుమ మొత్తం అన్నీ అక్కడ సమర్పించిన తర్వాత అవైతే ఇంకా మేము బొట్టది పెట్టుకొని ఇంకొచ్చామండి. గుడి మాత్రం దర్శనం మాకు చాలా బాగా అయిందండి. పెద్దగా జనాలైతే ఎవ్వరు లేరనమాట. మరి సండే అవ్వడం వల్లో ఏంటో గానీ ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరైతే వెళ్ళిపోతున్నామండి. మీలో ఎంతమంది ఇక్కడ అమ్మవారి గుడికొచ్చి దర్శనం చేసుకుంటారు? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంకా అమ్మవార్లు అని అంటే మాత్రం తప్పకుండా మా ఆయన గారికైతే బాగా సెంటిమెంట్ అనమాట. నాకు గూడా సెంటిమెంటేనండి. కాకపోతే నాకన్నా ఎక్కువ మా ఆయన గారు ఫుల్ సెంటిమెంట్ ఫీల్ అవుతారనమాట. ఇక్కడ ఇంకా చెట్టు దగ్గర అయితే దీపం అయితే పెడదామని అనుకున్నానండి. కాకపోతే ఇంకా అవన్నీ క్లీనింగుల్లోనే ఉన్నారండి. ఇంకా తడిగుడ్లు ఇవన్నీ పెట్టుకోవడంలో ఉన్నారనమాట. ఇంకెందుకులే అని చెప్పి పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని ఇంకా లోపల కూడా అమ్మవారికి అన్నీ తీసుకొని అలాగా వెళ్ళాం కాబట్టి అమ్మవారిని దర్శనం అది చేసుకున్నామండి. దర్శనం మాత్రం చాలా బాగా అయ్యిందండి. మనం ఇంటి దగ్గర నుంచి అనుకోకుండా బయలుదేరిన అమ్మవారైతే అమ్మ నా ఊరి మీద నుంచే వెళ్తున్నారు కదా మీరు, మరి నన్ను దర్శనం చేసుకోరా అని రప్పించుకొని అమ్మవారు ఏదో మమ్మల్ని కోరుండి దర్శనం చేసుకున్నట్టయితే నాకైతే అనిపించిందనమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే రామతీర్థాలకి అయితే బయలుదేరుతున్నాము. ముందు అసలు బయటతల్లమ్మ అమ్మవారి దగ్గరికి వస్తాం అనుకోలేదు. ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇంకా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాము. మామూలుగా అయితే ఎప్పుడు పైడితల్లమ్మ పండగకి వచ్చి కంపల్సరిగా వారం ముందు కానీ అదే వారం అయితే రష్గా ఉంటుందని రాలేదు. కానీ ఏదో ఒక వారం వచ్చి అమ్మవారికి అయితే పసుపు కుంకాలు అయితే ఇచ్చేవాళ్ళం. ఈసారి మరి ఇంకా వీలు పడలేదు పూర్తిగా. దసరా అయ్యాక ఫుల్ హడావిడి అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే బాగా అయ్యింది. ఖాళీగానే ఉంది లోపల. గర్భగుడిలోకి కూడా టికెట్ అది తీసుకొని వెళ్ళి గోత్రనామాలతో అమ్మవారి పూజ అయితే చేయించుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా రామతీర్థాలకి అయితే వెళ్తున్నాము. మనము మన ఇంటి దగ్గర నుంచి విజయనగరం వచ్చేటప్పటికి ఎంతసేపు పట్టింది? కరెక్ట్గా ఇంటి దగ్గర 7కి బయలుదేరాం. 8కి వచ్చాం విజయనగరం. 7కి బయలుదేరితే 8 కల్లా వచ్చాం. మేము ఇంకా నార్మల్గా దర్శనం చేసుకుందామనేసే డైరెక్ట్గా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయేటప్పటికైతే ఎక్కువ మంది అయితే లేరనమాట గుడిలోని. కాకపోతే ఇంకా అక్కడున్న అతను ఏమన్నారంటే, అమ్మ దంపతులు వచ్చారు కాబట్టి గర్భగుడిలోకి వెళ్ళి గోత్రనామాలతోని మీరు పూజ అది చేయించుకోవచ్చు, టికెట్ అయితే తీసుకొని వెళ్ళండి అన్నారండి. నిజంగా మన అదృష్టం అనే నేనైతే అనుకుంటాను. అమ్మవారికి ఎంత మంచి దర్శనం చేసుకోవాలని భాగ్యం కలిగింది అనుకొని దర్శనం అయితే చేసుకున్నామండి. ఇదిగోండి రామతీర్థాలు గుడికైతే వచ్చామండి. ఇది స్టార్టింగ్ సింహద్వారం అనమాట. ఇంకా వెళ్తూ ఉంటే చూడండి అసలు వర్షాలు పడడం వల్ల వాటర్ అయితే మాత్రం చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్లా ఉంది. ఇంకా కింద నుంచి అయితే వాటర్ అయితే ఫ్లో అయితే చాలా బాగుందండి. ఇంకా రిటర్న్లో కూడా మేము వచ్చేటప్పటికి ఇంకా ఫ్లో ఎక్కువైపోయింది అనమాట. ఇంకా అప్పుడు కూడా నేను వీడియో అయితే తీసానండి. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. అంటే ముందు వెళ్ళిన దానికి మళ్ళీ రిటర్న్ వచ్చిన దానికి నాకు తేడా కనిపించింది. నార్మల్గా అయితే మేము ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్కి వస్తామని మా ఆయన గారు అయితే అనలేదండి. ఎందుకంటే శ్రీముఖలింగం అలాగే ఇంకా రాయవలస ఇవన్నీ వెళ్దామన్నారండి. రాయవలస శివలింగం చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను. అసలు నార్మల్గా ఈరోజు ఎలాగైనా సరే రాయవలస శివలింగం దగ్గరికి వెళ్దామని నేను అన్నాను అనమాట మా ఆయన గారికి. అయితే తప్పకుండా తీసుకెళ్తానన్నారు. ఇంకెందుకు దగ్గరలోనే ఇంకా 2 ఉన్నాయి కదా, అక్కడికి కూడా వెళ్ళి దర్శనాలు చేసుకుందాం, శివుడి గుడిలే కాబట్టి అన్నారండి. కాకపోతే నిజంగా మనము అనుకోవడం కాదండి, ఆ అమ్మవారైనా అయ్యవారైనా మనల్ని రప్పించుకోవాలి. మనకి నిజంగా ఆ రోజు దర్శనం చేసుకునే భాగ్యం కలగాలి అంటేనే మనం వెళ్ళగలము. మేము పైడితల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందామని ముందైతే అస్సలు అనుకోలేదన్నమాట. కాకపోతే అమ్మవారు చూడండి ఎలా రప్పించుకుందో. ఇంకా అక్కడ దర్శనం అయితే అయ్యింది.
ఇంకా రామతీర్థాల దర్శనం చేసుకుందాం అనుకున్నాము. దాని తర్వాత వెళ్ళాలని ఒక 3 అయితే అనుకున్నాము. నేను అనుకున్నాను అనమాట, రాయవల్స్ అలాగైనా తీసుకెళ్ళమని. మీలో చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తారని నేనైతే వీడియో తీద్దాము అని అనుకున్నానండి. కాకపోతే ఇంకా ఇందాక మీకు స్టార్టింగ్లోనే నేను వీడియోలో చెప్పాను కదండి, అనుకోకుండా మాకైతే చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది మధ్యలోని అనేసి. ఇంకా దానివల్ల ఇంకా మేము అక్కడ మాకు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోవడమే కాకుండా కొంచెం ఎండది ఎక్కువ ఉండడం వల్ల మా ఆయన గారు కొంచెం స్ట్రైన్ అయిపోయినట్టు అయిపోయారండి. ఇంక దానివల్ల వెళ్ళలేదన్నమాట. ఎందుకు ఊరికే రిస్క్ చేయడం, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే ఇంక టైము చాలా ఎక్కువ అయిపోద్ది అనేసి ఇంకా వచ్చామన్నమాట. ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా నేనైతే అది మాత్రం రాయవలస దగ్గరున్న శివలింగం మాత్రం చాలా బాగుంటుందండి. ఈసారి తప్పకుండా అక్కడున్న రాళ్ళన్నీ శివలింగం లాగే ఉంటాయన్నమాట. అది మాత్రం తప్పకుండా షూట్ చేసి అయితే చూపిస్తానండి. ఇంకా ఈ రామతీర్థాలకి వెళ్తూ ఉంటే చూడండి, కొండ అనేది ఉంది కదండి, దీన్ని బోడికొండ అని అయితే అంటారంటండి. నాకు నిజంగా తెలీదు. మొన్న నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు నాకైతే మా ఆడపడిచే అవుతుందండి, రేవతి అయితే కామెంట్ చేసింది అనమాట, వదిన దాన్ని బోడికొండ అని అయితే అంటారు వదిన అని కామెంట్ అయితే చేసిందండి. అయితే నేను అది పైకైతే ఎక్కుతారంటండి. పైన అంట సీతమ్మ వారిది చీర ఉంటుందంట. ఇంకా అక్కడ గుడ్లు కూడా ఉంటాయంటండి పైన. అక్కడ మళ్ళీ ఒక చిన్న అదే గుంటలా ఉండి అందులో వాటర్ అది ఉండి ఇంకా చాలా ఉన్నాయంట. చెప్పడమే కానీ నేనైతే పైకి వెళ్ళలేదు కదండి, అందుకే పూర్తిగా నేనైతే మీకు చెప్పలేకపోతున్నాను. అయితే పైకి వెళ్దాము అని అనుకున్నా సరే, మేము ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు చాలా ఎండ వచ్చిందండి. ఇంకా ఎండ బాగా ఉన్నప్పుడు కన్నా మా ఆయన గారు ఏమంటున్నారంటే, ఈసారి ఎప్పుడైనా ఒక 4:00కి అలాగ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి లేదా 3కైనా స్టార్ట్ అయ్యి 4కి వచ్చేస్తే పైకి ఎక్కి అక్కడ కాసేపు ఉండడానికి చేయడానికి ఎండది లేకుండా అవన్నీ చూసుకొని రావచ్చు అని అన్నారండి. ఇదిగోండి ఫైనల్గా గుడికి అయితే వచ్చాము. గుడికి వచ్చేంత వరకు ఆపోజిట్లో కొండ అయితే మాత్రం కంటిన్యూస్గా ఎక్కడ ఆగకుండా చూడండి. అసలు నాకైతే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. మేము వీడియో పెట్టాక కూడా మాకు చాలామంది ఫోన్లు చేశారండి. మా ఆయన గారిని కూడా అడిగారు అనమాట, లొకేషన్ మాత్రం చాలా బాగుంది అనేసి అన్నారనమాట. అంటే నేను ఒకదాన్నే చూసుకోలేదేమో ఇప్పటివరకు ఈ గుడి అనుకున్నాను. నాలాగా చాలామంది దర్శనం చేసుకోలేదని వీడియో పెట్టిన తర్వాత మాకు తెలిసిందనమాట. లోపలికి వెళ్ళాక వీడియోలు కానీ ఏమీ తీయకూడదండి. ఇప్పుడు ఫుల్ రిస్ట్రిక్షన్స్ అయితే బాగా ఎక్కువయ్యాయి కదా. ఇంతకుముందు ఎప్పుడో పెట్టిన యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు లోపల వీడియోస్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఇంకా ఈ బయట వరకే అనమాట, ఏదైనా బయట ఉన్న మొత్తం చూపించుకోవచ్చు. లోపల అంతరాలయంలోకి వెళ్ళాకైతే అవ్వదు. కాకపోతే బయట సీతమ్మ అమ్మవారు రాముల వారి విగ్రహం దగ్గర దీపారాధన చేసే వరకు అయితే ఎవరు ఏమీ అనలేదండి. అంతకన్నా లోపలికైతే వీడియో తీయనివ్వలేదన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనము ఇక్కడ రాముల వారి పాదాలు ఇదిగో చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మనం స్టార్టింగ్ అక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అగరబత్తులు ప్రసాదం మనం తెచ్చినవన్నీ అక్కడ పెట్టాలన్నమాట. ఇంకా అలాగే లోపల కూడా మనము సీతారాములు విగ్రహాలు ఉన్నాయి కదండి, ఇంకా అక్కడ కూడా పెట్టుకోవాలి. ఇంకా అలాగే అంతరాలయంలోకి కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. నేను మొత్తం అలాగా 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి, 3 దగ్గరలకి పెట్టుకోవడానికి అనమాట. ఇంకా ఇక్కడ మట్టివి చిన్న కుండలతోనైతే ప్రమిదలు పెట్టి లోపల మరి ఆవు నెయ్యి వేస్తున్నారు. అది ఏంటో నాకు తెలియదండి. మ్యాక్సిమం నేనైతే ప్యూర్గా ఆవు నెయ్యి అయితే నేను అనుకోనండి. ఎందుకంటే నాకు ఎందుకో ఇలా బయట సేల్ చేసేవి 10 రూపీస్కి 20 రూపీస్కి అలా ఇస్తే నాకు ఎందుకో అది డాల్డా అని అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆవు నెయ్యి చాలా కాస్ట్ ఉంటుంది కదండి. వీళ్ళేంటి అక్కడ ఒక చిన్న కొండ అంటే మ్యాక్సిమం అది ఎలా లేదన్నా ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ అయినా ఉంటుందండి. ఇంకా దాన్ని ఒక కొండలో వేసి దాని మీద ఒత్తి పెట్టి అమ్మ ఇది నెయ్యి దీపమే అని ఇస్తున్నారండి. నాకు అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా కొనాలంటే నాకు ఎందుకో మనస్ఫూర్తిగా అనిపించదు అనమాట. అందుకే ఇంటి నుండే నా దగ్గర అలాగా ఆవు నెయ్యి ఉంటుందని నేను ఎప్పటికప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఇలాగా దగ్గరలోనే వెళ్తున్నాము, వెళ్ళాక దీపం పెట్టుకుందాం అంటే పట్టుకెళ్ళిపోతానండి. ఒక కొండలో వేసిస్తున్నారండి, 30 రూపీస్ అంటున్నారు. నెయ్యి దీపం అమ్మ అంటున్నారు. ఎలాగా నమ్మాలనిపిస్తుందండి. నాకైతే అంతగా నమ్మకం అయితే కుదరలేదన్నమాట. అయితే తీసుకొని వచ్చాం కదా ఇంటి నుండే, ఇంకెందుకని నేను తీసుకోలేదు. కాకపోతే అక్కడ వాళ్ళందరూ అవే తీసుకొని వెలిగిస్తున్నారు. ఇదిగోండి అక్కడ మనం ముందు రాముల వారి పాదాల దగ్గర దర్శనం అయితే చేసుకున్నాం కదండి, కొబ్బరికాయ అవన్నీ కొట్టాం కదా. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మవారు అయ్యవారి దగ్గర అయితే దీపాలను అయితే వెలిగించుకుంటున్నారండి. ఇక్కడ కూడా నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను.
ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన గారు అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టారండి. ఇంకా కొబ్బరికాయ కొట్టడం అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ జనాలు ఏదో రష్గా ఉన్నట్టు మీకైతే కనిపిస్తుంది కానీ మేము ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికైతే ఇంత ఫ్లోటింగ్ అయితే ఏమీ లేదండి. ఇంకా ఇక్కడ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అంతరాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి గోత్రనామాలు అన్నీ చెప్పి బాగా దర్శనం అది బాగా లోపలికి వెళ్ళి చేసుకోవడానికి అయితే మాత్రం ఇక్కడ కూడా టికెట్ అయితే ఉందండి. ఇలాంటివి మనకి అంటే ఇంతలాగా ఎంత ఫ్రీగా మనం వెళ్ళేటప్పుడే అంతరాలయంలోకి అయితే పంపిస్తారండి. ఎందుకంటే కార్తీక మాసం అందులోకి మనం లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అని అంటే నిజంగా నాకైతే మాత్రం చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నానండి. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం చుట్టూ ఉన్న ప్రాంగణము మొత్తం ఇక్కడ ఫొటోస్ అయితే చాలామంది తీసుకుంటున్నారు. ఇది నార్మల్గా ఇక్కడ వరకు అయితే తీయచ్చండి. ఎక్కడ వరకు ఫొటోస్ వీడియోస్ యాక్సెప్ట్ చేశారో అంతవరకు నేను షూట్ చేశాను అనమాట. అంటే ఎవరైనా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా చూడాలని అయితే అనిపిస్తుంది కదా, ఇంక అందుకని తీసాను అనమాట. చూడండి అసలు చాలా బాగుంది కదండి. ఈ కొండ పక్కనే గుడి అయితే ఉందన్నమాట. మా ఆయన గారు వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ దర్శనంకి వచ్చేటప్పటికి ఇక్కడ రాముల వారి గుడి ఒక కమ్మలపాకలోనైతే ఉండేదంటండి చెప్తున్నారు. మేము మా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి రాముల వారికి గుడి కమ్మలపాక వేసి ఉందంటున్నారు. అంటే తను కూడా చాలా సంవత్సరాల క్రితమే వచ్చినట్టున్నారండి చెప్తున్నారనమాట. మేము అప్పుడు రాముల వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఇక్కడ రాముల వారి విగ్రహాలు ఉన్నది కమ్మలపాకతో ఉండేది అని చెప్తున్నారండి. ఇంకా తను కూడా చాలా ఇయర్స్ అయ్యిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా మా వీధిలో అయితే చాలామంది ఉన్నారండి. వాళ్ళు ప్రతి శివరాత్రికి ఈ రామతీర్థాల గుడికి అయితే వస్తారండి. మా వీధిలో వాళ్ళు అనమాట. ఎప్పుడు అనేవారు అనమాట, అమ్మ మేము శివరాత్రికి సింహాచలం వెళ్తాం కదండి దర్శనంకి, వాళ్ళేమో రామతీర్థాలు వెళ్తారనమాట. ఇదిగోండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు గుడి అయితే ఉందండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి అనమాట. ఇదిగో చూడండి అమ్మవారి గుడి అయితే ఉందండి. ఇంకా ప్రతి దగ్గర పంతులు గారులు అయితే ఉన్నారనమాట. అన్ని దగ్గరలో మేము దండం పెట్టుకుంటున్నాము. ఇంకా బయటికి వచ్చేటప్పటికండి ఈ పైన చెట్లు ఉన్నాయి కదండి, మొత్తం ఆ చెట్లు అంతా రామచిలకలు అయితే ఉన్నాయండి. చాలాసేపు బయటికి వస్తాయేమో ఎగురుతాయేమో అని చూశాను కానీ ఆ తాటి చెట్లు ఉన్న పైన నెక్స్ట్ అక్కడ మామిడి చెట్టు ఏదో ఉందండి. ఇంకా ఆ చెట్టు మీద అలా ఉండిపోయాయి అనమాట రామచిలకలు. అయితే నేను అంటున్నాను, రాముల వారి గుడి అని చెప్పి రామచిలకలకు తెలిసినట్టుంది, ఇక్కడ రామచిలకలు ఉన్నాయని నేను చెప్తున్నానండి. అందుకే వీడియో తీశాను అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిందండి. గుడి మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. కంపల్సరీగా వచ్చి చూడాల్సిందే. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా కొండ ఎక్కడానికైతే ఎలాగైనా మా ఆయన గారిని అయితే తెమ్మని చెప్తున్నానండి. కొంచెం మరీ ఎండ రాకముందే వచ్చేస్తే ఆ కొండది ఎక్కి పైన ఏంటేంటి ఉన్నాయి మొత్తం అన్నీ నాకైతే చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు వెళ్దామనే అన్నా సరే అంత ఓపిక్గా అయితే ఇంత ఎండలోనైతే ఎక్కలేమేమో అనిపించిందండి మాకు. అందులోకి మేము ఈ గుడి దర్శనం అవ్వంగానే నేను చెప్పాను కదండి, శ్రీముఖలింగం అలాగే రాయవలస శ్రీకూర్మం ఇవన్నీ వెళ్దామని నేను అన్నానని. ఇంకా అందుకని చెప్పి ఇంకా అంత మేము డేర్ చేయలేదు. అయినా ఇప్పుడు ఇంకా ఎంత ఎండలోని పైకి ఎక్కలేమేమో అని మేమైతే ఫుల్గా ఫీల్ అయ్యాం. గుడి అయితే చూడండి నేను ఫైనల్గా మొత్తం అంతా మీకైతే చూపిస్తున్నాను. ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే కనుక గుడి ఎలా ఉంటుంది ఏంటి మీకు కూడా తెలియాలి కదండి. అందుకని అనమాట. దీనికైతే మంచి చరిత్ర అయితే ఉందంటండి. కాకపోతే నాకు పూర్తిగా దీనికోసం అయితే తెలియదు అనమాట. ఈసారి కొండ మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం కొండ మీద ఉన్నది మొత్తం అంతా మీకు చూపిస్తాను నేను. ఇంకా ఇటు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ కోనేరు ఉందని చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పి ఇటువైపు వచ్చామండి. బ్యాక్ సైడ్ అనమాట ఇది గుడి బ్యాక్ సైడ్ని. ఇక్కడ ఒక అతను కూర్చొని ఉన్నారు కదండి, ఇతను చెప్పారనమాట మాకు మొత్తం అంతని. లేకపోతే మాకు తెలియదు కదా. అయితే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశానండి. ఇక్కడ రామతీర్థాల్లోనంటండి చెంబు వేస్తానంట, కాశీలోనంట తేలుతుందంటండి.
అంటే మరి అది ఏంటో నాకు తెలీదు, ఫుల్గా దాని స్టోరీ అయితే నాకు తెలీదు. అంటే ఇక్కడ నుంచి మరి కాశీకి ఏమైనా కనెక్షన్ ఉందా ఏంటి అవేవి నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇదిగో చూడండి, ఇటు కోనేరు ఉంది కదండి, ఇక్కడ గుడి ఉంది, ఆ ఆపోజిట్లోనైతే కొండ అయితే ఉందన్నమాట. చాలా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ మాత్రం. ఏంటి ఇంకా గుడి దర్శనం అంతా అయిపోయిందండి. బయటకైతే వచ్చామన్నమాట. మనం ఏ దేవాలయాలకి వెళ్ళినా సరే కామన్గా మనకు కనిపించేదండి. ఇదిగో చూడండి, పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అయితే ఉందన్నమాట. నేనైతే కంపల్సరిగా మళ్ళీ అయితే గుడికైతే వద్దామని నిజంగా మనసులోనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ కొండ మీదకి ఎలాగైనా వెళ్ళాలని నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా వీడియో అయితే తీసి మీతోనైతే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా గుడి దర్శనం అంతా నాకు చాలా మనస్ఫూర్తిగా అయినట్టయితే అనిపించిందండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా ఇక్కడ ఏమైనా తీసుకోవడానికి మనకి ఏమైనా యూస్ఫుల్గా ఉండేవి ఏమైనా ఉంటాయా అని చెప్పి నేను చాలా వరకు చూశానండి. అంటే నేను కొన్ని చిన్న విగ్రహాలను అయితే నేను చాలాసార్లు తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఎందుకో విగ్రహం నచ్చుతుంది, కానీ నేను చాలా దగ్గరలో విన్నది ఏంటి అంటే లోపల డొల్ల అనేది ఉండకుండా చాలా బరువుగా ఉండే విగ్రహమే తీసుకోవాలంటారు, చాలా చిన్నగా. నాకు ఇంకా చూశాను కానీ నాకు అంతగా అక్కడ ఏమీ నచ్చలేదన్నమాట. అంటే యాత్రలకు వచ్చామంటే ఇక్కడ నుండి కంపల్సరీగా ఏదో ఒకటి గుర్తుగా పట్టుకెళ్ళాలని ఉంటుంది కదండి. మళ్ళీ వద్దాం అనుకున్నాను కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా మా ఆయన గారు శనగలు ఏవో తీసుకున్నారండి అక్కడ, ఇంకా తినడానికి బాగుంటాయని ఇంకా అవే తింటున్నాను అనమాట. నేను ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ ఐస్ అయితే తీసుకున్నామండి మేము. చూడండి ఎంత ఎండ వచ్చిందో, కొండ మీదకి వెళ్దామన్నా సరే చాలా ఎండ అయితే ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంక ఈసారి ఇంకా కాంప్రమైజ్ అయిపోయామన్నమాట. ఇంకా గ్రేప్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారండి మా ఆయన గారు. ఇంకా తీసుకొని అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నిజంగానే మేము ఇక్కడి నుంచి కారు ఎక్కే వరకు నేను అనుకున్నది ఏంటంటే మా ఆయన గారికి చెప్పిన 3 గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ దర్శనం చేసుకొని ఈవినింగ్ అయినా పర్వాలేదు, అన్నీ శివుడివే కాబట్టి కార్తీక మాసం కాబట్టి అన్నీ దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని నేనైతే అన్నానండి. కాకపోతే మీకు చెప్పాను కదండి, మనం అనేసుకుంటాం కానీ ఆ భగవంతుడు మనల్ని రప్పించాలి అని, ఇంకా అదైతే కుదరలేదన్నమాట ఈరోజు. వెళ్ళిన తర్వాత ఎంత జస్ట్ ఒక 15 మినిట్స్ ముందుకెళ్ళామన్నమాట గుడి నుంచి. ఈలోపు వెంటనే టైర్ పంచర్ అయిపోయిందన్నమాట. ఇంకా పంచర్ అంటేనండి, పంచర్ కూడా కాదు, పేలిపోయిందండి. ఒకేసారి పేలిపోగానే నాకు ఎందుకో, నేను ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్దే బ్యాక్ది కాబట్టి నాకు ఎందుకో వంగినట్టు అనిపించింది. చేసుకొని వస్తూ ఉంటే ఇదిగో చూడండి టైర్ అయితే పంచర్ అయింది. మొత్తం ఈ పిల్లలందరూ వచ్చారనమాట మాకు హెల్ప్ చేయడానికి. ఇదిగో ఒకసారి హాయ్ చెప్పండి వీడియోకి. ఇంకా జస్ట్ ముందుకు వచ్చాము, వచ్చేటప్పటికైతే టైర్ అయితే పంచర్ అయింది అనమాట. మొత్తం వీళ్ళందరూ హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇది ఈ ఊరేనా? సేమ్ గాలి నింపునట్టుందే.
ఫుల్గా ఎండ అయితే ఉందన్నమాట. నేనైతే ఇక్కడ నీళ్ళలోకి అయితే వచ్చాను. అక్కడైతే చేస్తారు మా ఆయన గారు. ఇది ఇక్కడైతే నీడగానే ఉంది. ఇగో ఇక్కడ ఆవునేది కట్టి ఉంచారు అనమాట. ఇంకా మెయిన్ రోడ్ మీద ఎక్కడా కానీ టైర్ పంచర్ అయ్యి ఉంటే అయిపోదు. ఎవరు ఎన్ని బోల్ట్లు తీసారు చెప్పండి. ఆయన చేత్తోనే ఇప్పిస్తాడు. ఏ మీరు బాగా మెకానిక్ చేయడంలో బాగా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఏ డేట్ చేస్తారు మీరు మెకానిక్? ఏ క్లాస్ చదువుతున్నారు? నలుగురు ఏ క్లాసు? ఎయిత్. నువ్వు రెడ్ షర్ట్, నువ్వు ఏ స్కూలు? ఓకే. ఇగో కుస్మా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. మరి ఒకసారి చెప్పండి, ఒకేసారి చేయండి. చెప్పండి, ఇటువైపు తిరగండి. చెప్పండి. చికెన్ కాదురా, కిచెన్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చంటి తీసేస్తున్నా టైర్, పర్లేదా? కింద స్టాండ్ పెట్టావా? మా దానికి చూడు, ఏదో వైరు గుచ్చుకుపోద్ది. ఆల్రెడీ నాకు గుచ్చుకుంది, ఇప్పుడే బ్లడ్ కూడా వచ్చింది. జాగ్రత్త, అది గుచ్చుకుపోద్ది ఐరన్. ఒరే దానిలో ఉంది, గుచ్చుకుపోద్దురా. అలా కప్పు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ 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 బాయ్. చాలా థ్యాంక్స్. బాయ్. ఏడి ఇంకొకడు వెళ్ళిపోయాడే. అయ్యో, సరే అయితే బాయ్. కొంచెం ఉన్నాయి. వైజాగ్ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కడుక్కోవడానికి. అయ్యో, చూడండి, మొత్తం ఈ పిల్లలందరూ మాకు హెల్ప్ చేశారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఉండడం వల్ల మేము టైర్ పంచర్ చేసిందంతా బాగా చేయగలిగాము. ఇదిగోండి, టైర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగో చూడండి. ఓకే, బాయ్ రా. థ్యాంక్ యూ, బాయ్. పేర్లు చెప్పండి వీడియోలో. ఏ రా, పేరు చెప్పు, నీ పేరు చెప్పు. ఆ బాబు పేరు చెప్పు. ఆ బాబు పేరు ఏంటి? బాయ్. ఆయనగా చూడండి, టైర్ మార్చేటప్పటికి ఫుల్ గా ఇగోటి చెమట ఎక్కుతారు అనమాట. అది హైవే
ఒకే ఒక్కసారి, ఈసారి కాకుండా లాస్ట్ టైం కాక ఆ లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర జస్ట్ కార్ ఇలా ఆపాము. దగ్గర దగ్గర 8 days జర్నీ చేసిన తర్వాత జస్ట్ ఆపామన్నమాట కారు. ఇంటికి వచ్చి లగేజ్ దించుతాము, కరెక్ట్ గా టైర్ పంచర్ అయింది అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత, అది కూడా హైవే అది కాకుండా బానే ఇక్కడ నార్మల్ గా రామతీర్థాల నుంచి రణస్థలం వెళ్ళేది. రామతీర్థాల నుండి రణస్థలం వెళ్ళేవే జస్ట్. కాకపోతే స్పేర్ గా మన దగ్గర ఉంది కాబట్టి అటువంటి ఘాటీల్లో వెళ్ళాం కానీ రాలేదు. అయితే అవన్నీ తిరిగి రావడం వల్ల ఏమాత్రం పేలిందా? పంచర్ కాదు, టైర్ పేలింది అంటుంది. ఓకే, ఇంకెక్కడ ఫిల్మ్ అయితే నేనే సెట్ చేశానండి. ఎందుకంటే పాపం మా ఆయన గారు బయట ఫుల్ ఎండలో ఉండడం వల్ల ఏటో పాపం కారులోకి రావంగానే ఏసీ కోసం అని ఇంకా షర్ట్ అయితే ఓపెన్ చేసేయడం వల్ల నేను అది ఫిల్మ్ని అయితే అడ్జస్ట్ చేశానండి. అది కట్ చేసేద్దామంటే ఇంకా మాటలు అవి ఉన్నాయి కదా అనేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి మా ఆయన గారు. ఇంకెందుకులే వెళ్ళిపోదాం, మళ్ళీ ఎప్పుడైనా వద్దాము అని అన్నారు. ఈసారి వచ్చినప్పుడు ఈ కొండ మీదకి ఇదంతా వెళ్ళైతే అదంతా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు మిగిలిన శివుని గుళ్ళకి అటన్నాటికి తీసుకెళ్తానని అన్నారనమాట. నార్మల్గా అయితే మనం వెళ్ళాలి అనుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ రూట్లోకి వెళ్ళాలి, కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఎలా వచ్చామో అదే రూట్లో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోదాం అనేసి అన్నారండి. ఇంకా కొండ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ఈ మొత్తం ప్లేస్కి అయితే ఒక పెద్ద చరిత్ర అయితే ఉందంటండి. కాకపోతే నాకు కూడా అంతగా తెలియదు అనమాట. నేను వచ్చేటప్పుడు కూడా మరీ అంత డీప్గా దీనికోసం మొత్తం అంతా చూసి చేసి అయితే నేనైతే రాలేదండి. నేను చాలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ హిస్టరీ ఏంటనేది ఇంకా మా ఆయన గారు ఏమైనా చెప్తే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని అనమాట. కాకపోతే ఇక్కడికి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ అప్పటికప్పుడు బయలుదేరి రావడం వల్ల నేను అంతగా చూడలేదు. కాకపోతే అక్కడక్కడ షార్ట్ వీడియోస్లోని వాటిల్లోని చూసింది మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ చెంబు వేస్తే కాశీలో తేలుతుంది, ఇలాంటివి ఏవేవో చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ నేను చూశాను. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా రిటర్న్లోని సేమ్ వేలో వచ్చాము. వాటర్ ఫ్లో అయితే ఎక్కువైపోయిందని చెప్పాను కదండి. ఇదిగో చూడండి ఎంత ఫ్లో ఉందో. నెక్స్ట్ ఈ లెఫ్ట్లోని స్వామిలు వాళ్ళందరూ అయితే ఇంకా స్నానాలు అవి చేసుకుంటున్నారు. ఇంకా అక్కడ ఒక శివునిది విగ్రహం లాంటిది ఉంటే అక్కడ పసుపు కుంకాలు అన్నీ వేసి దండం కూడా పెట్టుకుంటున్నారండి. చాలామంది ఉన్నారు. కాకపోతే ఇంకా అటువైపు పూర్తిగా క్లోజ్గా అయితే నేను తీయలేదండి. ఇంకా స్నానాలు అవి చేస్తున్నారని. అటువైపు అయితే ఇంకా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇదిగోండి ఈ చివర అనమాట. అక్కడ చూడండి ఎంత వాటర్ వెళ్తుందో. ఇంకా మీకు చూపిస్తాను అన్నానని చెప్పి రిటర్న్లో వచ్చినప్పుడు మొత్తం ఈ వాటర్ ఇందాకల మీద ఫ్లో ఎక్కువ పెరిగింది అన్నాను కదండి. ఇంకా అందుకని చాలాసేపు ఇక్కడ ఉండి వీడియో అయితే తీసామండి. అయితే మా ఆయన గారు నేను మాట్లాడుకుంటున్నాం అనమాట. నార్మల్గా మనము గుడి నుంచి ఇప్పుడు ఇటు వచ్చే రూటు అంత పర్ఫెక్ట్గా లేదు కదండి. అంత స్పీడ్గా అయితే రాము. హైవే మీద వెళ్ళాము అంటే కంపల్సరిగా ఇంతకన్నా ఎక్స్ట్రాగా స్పీడ్లో కంపల్సరిగా వెళ్తాం అనమాట. అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు కానీ టైర్ అలా పేలుంటే కంపల్సరిగా బండి అయితే మాత్రం కంపల్సరిగా స్కిడ్ అవ్వడం కానీ ఏదో ఒకటండి. మొత్తానికి హైవే మీద వెళ్తున్న స్పీడ్కి టైర్ పేలుంటే మాత్రం కొంచెం ఏదో ఒక ప్రమాదం అనేది అయితే జరుగుతుంది. మనం నెమ్మదిగా చాలా స్లోగా వస్తున్నామండి. అసలు మీరు చూసారు కదా, చాలా చిన్న ఊరు, చిన్న రోడ్డు అనమాట. ఇంకా అలా వచ్చేటప్పుడు ఇంకా అలాగా జస్ట్ మనకి, కానీ మేము నిజంగా మా టైర్ అని మేము అనుకోలేదండి. పక్క నుంచి ఏదో పెద్ద బాంబు పేలిన సౌండ్ లాగా వినిపించింది అనమాట మాకు. నాకెందుకో నేను కూర్చున్న సైడ్ ఎందుకో కింద దిగినట్టు అనిపించి తనకు చెప్తున్నాను మందే టైర్ పేలినట్టు ఉందంటే మా ఆయన గారు అయితే అస్సలు లేదు మందెందుకు అవుతుంది అన్నారనమాట. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి. ఇంతకుముందు పంచర్ అయిందని చెప్పాను కదండి, అది కూడా జస్ట్ పంచర్ అయ్యింది కానీ ఇలా పేలలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూశాను. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మా ఆయన గారు అంటున్నారు రాజుగారు కోటలోకి పంపించిన బాగున్ను, లోపలికి వెళ్ళి అదంతా చూద్దాం అని అన్నారండి. ఇంకా అదంతా చూడడం అయితే అవ్వలేదు. ఇప్పుడు 120 అయ్యింది. కరెక్ట్గా 120కి వచ్చామన్నమాట. ఈలో బంగారం వచ్చి మొత్తం అన్ని తడుగుడ్లు అయితే పెట్టేసి వెళ్ళిపోయింది. టైం అయితే కరెక్ట్గా కనిపిస్తుందో లేదో 120 అయ్యింది. తెల్లవారు వెళ్ళేటప్పుడు పేపర్ కూడా రాలేదు. ఈ పేపర్ కూడా ఇదిగో బయట ఉందన్నమాట. ఇప్పుడే పేపర్ తీసాను.
ఇంకింతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకో వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.